హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఏపీఎస్పీడీసీఎల్. మనం ఏపీఎస్పీడీసీఎల్లో కరెంట్ బిల్ ఎలా కట్టాలి, ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే తీసేశారు కదా, అందుకని ఇక్కడ సైట్ ఓపెన్ చేయగానే పే బిల్ అని ఉంటుంది. పే బిల్లో ఉంచి బిల్ డిస్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ ఇవ్వండి, మీ హౌస్ యొక్క సర్వీస్ నెంబర్ అయితే ఇవ్వండి. అలాగే కింద క్యాప్స్ ఎంటర్ చేయాలి. నేనైతే అమెజాన్లో ఉంది నా సర్వీస్ నెంబరు. ఆ సర్వీస్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాను. చూడండి, మీకు డిస్ప్లేలో చూస్తున్నాను కదా. ఈ వీడియో చూస్తే అలా కరెంట్ బిల్ కట్టాలి ఆన్లైన్లో కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. చాలామంది కరెంట్ బిల్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి 1 మంత్ కానీ 10 డేస్ కానీ అట్లా లేట్ అయినా కూడా 100 రూపీస్ ఫైన్ అయితే వేస్తారు, ఛార్జ్ చేస్తారు గవర్నమెంటు. అందుకని ఒక వీడియో చేద్దామని చెప్పి ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ క్రోమ్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసుకొని సైట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ పే యువర్ బిల్ అని చూపించాను కదా, అక్కడ మాత్రం మీ బిల్ నెంబరు, సర్వీస్ నెంబరు, మీ బిల్ ఏదైతే ఉందో దాని సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇగో సర్వీస్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసేసాను. ఇప్పుడు క్యాప్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను నేనైతే. ఇట్లా మీ నేమ్ వస్తుంది, నేమ్ చెక్ చేసుకోండి ఒకసారి. కస్టమర్ నేము, సర్వీస్ నెంబరు, అలాగే బిల్ అమౌంట్ ఎంత అని చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద సబ్మిట్ అని ఉంది కదా, నేనైతే కిందకి మీదకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ సబ్మిట్ అని చూపిస్తున్నాను చూడండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టెప్ చూపిస్తాను మీకు. ఇట్లా వస్తుంది. ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంది కదా, లాస్ట్లో యూపీఐ పేమెంట్ ఉంది చూడండి. లాస్ట్ యూపీఐ అని ఉంది. ఆ యూపీఐ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. వ్యాలెట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ మొత్తం ఉన్నాయి దీంట్లో. నేను లాస్ట్ చెప్పాను కదా, యూపీఐ పేమెంట్ క్లిక్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ కనిపిస్తుంది కదా, ఆ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ మెథడ్ ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ అని వస్తుంది. మీరు యూపీఐ దగ్గర కడితే ఎటువంటి ఛాయిస్ పడవన్నమాట దీంట్లో. అలాగే ఎంటర్ యూపీఐ ఐడి ఉంది కదా, మీ ఫోన్లో ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది. లేదనుకుంటే కింద స్క్రీన్ షాట్ ఉంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. కింద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ పేమెంట్కి సంబంధించి. ఆ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫోన్పేలోకి వెళ్ళిపోండి. డైరెక్ట్గా మీ ఫోన్పేలోకి వెళ్ళి అని గ్యాలరీలోకి వస్తుంది. ఆ స్క్రీన్ షాట్ గ్యాలరీలోకి వస్తుంది. మీ ఫోన్లో గ్యాలరీ టచ్ చేయండి. క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే అమౌంట్, బిల్ అమౌంట్ అనేది తీసుకుంటుంది. ప్రొసీడ్ టు పే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది చూడండి. నేను చూపిస్తున్నాను వీడియోలో. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్యూఆర్ని పేమెంట్ చేసుకుంటారు. పేమెంట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ పే ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఏ బ్యాంక్లో అమౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పిన్ ఏదైతే ఉంటుందో మీ ఫోన్పే పిన్, ఆ పిన్ ఎంటర్ చేసుకోండి. ఇట్లా పేమెంట్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇట్లా సక్సెస్ఫుల్ రాగానే డన్ మీద క్లిక్ చేయండి. అలాగే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్ నిదానంగా స్లోగా చూపిస్తున్నాను వీడియో. లాంగ్ వీడియోని స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. ఇంకో ఫోన్పేలో 333 అనేది పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మీరు పేమెంట్ చేశారు కదా, థ్యాంక్ యూ అని వచ్చింది. ఆల్రెడీ బిల్ పేమెంట్ అయింది కాబట్టి థ్యాంక్ యూ అని వచ్చింది. మీ బిల్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మేక్ అనదర్ పేమెంట్, వేరే పేమెంట్ ఏదైనా పే చేయండి, లేదంటే ప్రింట్ తీసుకోండి అని చెప్తుంది. సిస్టమ్ ఉంటే ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ ఇచ్చుకోండి. సిస్టమ్ ఉంటే. సిస్టమ్ లేకపోతే మాత్రం ఈ బిల్ పేమెంట్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీ ఫోన్లో. అది ఇన్ఫర్మేషన్. ఈజీగా మీరు మన గూగుల్లో కానీ అలాగే క్రోమ్లో కానీ ఈజీగా అయితే కరెంట్ బిల్ పే చేయొచ్చు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్